అమ్మ ఇక 6వ రోజు ఈ నవదుర్గల్లో భాగంగా ఏ అమ్మవారిని మనం పూజించాలంటారు? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో మహాలక్ష్మి అలంకరణ. మహాలక్ష్మి అంటే అసలు లక్ష్మి అంటే ఎవరికి వద్దు, అందరికీ కావాల్సిందే. సో లక్ష్మీదేవి అంటే అందరూ అనుకుంటాం ధనం కోసం పూజిస్తాం అనుకుంటాం. సో ధనం కోసమే కాదు లక్ష్మీ అమ్మవారు పూజించేది. మహాలక్ష్మి కొలవడం అంటే సత్ప్రవర్తన కలిగిన సంతానం కలగడం కోసం అమ్మవారిని పూజిస్తాం. సో మహాలక్ష్మి అలంకరణ రోజున మహాలక్ష్మి పూజ అనేది ధనధాన్య భాగ్యాల కోసం, సత్సంతాన ప్రాప్తి కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. సో ఈ విధంగా పూజించడం వల్ల మనకి ఎక్కువ జరిగేది ఏంటి అంటే, ఈ రోజుల్లో అందరూ ఏంటంటే మానసికమైన ఇబ్బందులు, అంటే ఒక విషయాన్ని మనకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి మొహమాట పడ్డాం అండి, లేదు నేను ఇలా మాట్లాడతాను అనడానికి చెప్పకూడదు. ఒక మానసికమైన ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం అంటే అమ్మవారు పూజించడం వల్ల వాటి నుంచి బయటపడతారు. సో అంటే జనరల్గా జాతకంలో చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళతో ఏ విషయాన్ని చెప్పలేకపోవడము, కాస్త ఆకర్షణ తక్కువ ఉండడము. మనం చాలా సామెతలు వింటుంటాం కదా, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అని చెప్పేసి. సో ఈ మొట్టబుద్ధి అవుతుంది అనే లక్షణాలు ఎక్కువగా ఉండడం ఏంటంటే చంద్రబలం తక్కువ ఉన్న జాతకం అనమాట. సో జాతకం చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అక్కడి దాకా వచ్చి ఆ టైంకి ప్రసాదం అయిపోయిందని చెప్తుంటారు వాళ్ళకి. సో చాలా మంది చూస్తాను గుళ్ళో నుంచి ఉంటారు లైన్లో. సో ఆ టైంకి వచ్చేప్పుడు వీళ్ళ చేతిలోకి ప్రసాదం వెళ్ళదు, అందరి చేతిలోకి వెళ్తుంది, వీళ్ళు అయిపోయిందని చెప్పి గిన్నె ఖాళీ చూపిస్తుంటారు. సో అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చి మిస్ అవుతున్నాం అన్ని కూడా అంటే ఆకర్షణ లోపం అనమాట. సో ఈ ఆకర్షణ లోపం కోసం అమ్మవారిని ఎక్కువ పూజించడం వల్ల ఏంటంటే ఈ ఆకర్షణ శక్తి పెరుగుతుంది మనకి. సో ఆకర్షణ శక్తి కలుగుతుంది అమ్మవారి. అందుకని చంద్రుడు యొక్క అనుగ్రహం కోసం, చంద్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటాం. అందుకే చంద్ర సహోదరి కదా లక్ష్మీ అమ్మవారు, అందుకని లక్ష్మీ అమ్మవారిని పూజించడము. చాలామంది పౌర్ణమి రోజు అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం చదవడము, ఆ పాలల్లో చంద్రుని చూస్తూ చక్కగా చదవడం అనేది కూడా ఏంటంటే ఈ చంద్రబలాన్ని పెంచడానికి, మన జాతకంలోని చంద్రబలాన్ని పెంచడానికి అన్నమాట. సో ఈ రోజు మహాలక్ష్మి పూజిస్తే అలా మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి బయటపడతారు, ఆ బాధల నుంచి బయటపడతారు. సో ఎటువంటి ఇబ్బందులు అంటే హిస్టీరియా, కొంతమందికి ఫిట్స్ లాంటి ఇలాంటి కొన్ని రకమైన రోగాల నుంచి బయటపడతారు అమ్మవారిని పూజించడం వల్ల. అంటే దానికి కరెక్ట్ అయిన మందు దొరికి ఈ మంత్రం ఈ అమ్మవారిని పూజించి ఈరోజు ఈ తీర్థం తీసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్ అయిన మందు దొరికి వాళ్ళు అక్కడి నుంచి బయటపడతారు, ఆ రోగం నుంచి బయటపడతారు అని చెప్పేసి. సో సర్వరోగ నివారణ అని చెప్పేసి మహాలక్ష్మి పూజిస్తాం అది. సో అందరూ ఏమనుకుంటారు, మహాలక్ష్మి అంటే ధనమే అనుకుంటారు. ధనమే కాకుండా ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ లాభాల్లోకి వస్తాయి అనమాట. చక్కగా చేయడం వల్ల, అమ్మవారికి పూజించడం వల్ల ఇవి ఈ రోజంతా ఏంటంటే చాలా చక్కగా శాంత స్వరూపంగా మన ఇంట్లో ప్రతి విషయానికి ఎవరికి కాదు, లేదు, వద్దు అని పదాలు వాడకుండా ఉండాలి. ఈ రోజు నియమం. మహాలక్ష్మి పూజించే వాళ్ళు లేదని చెప్పకూడదు, కాదని చెప్పకూడదు, వద్దని చెప్పకూడదు, ఈ పదాలు మాత్రం వాడకూడదు. ఈరోజు ఏదన్నా మాట్లాడాలంటే నిండుకుంది, లేదు ఇవ్వను అనడానికంటే ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని చెప్పకుండా ఇప్పుడు నిండుకుంది, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ చెప్తాను అని చెప్పుకుంటూ వెళ్ళాలి ఈరోజు. ఇలా చేయడం వల్ల ఆవిడ ప్రసన్నం చెందుతుంది. సో ఈ విధమైన నియమం పాటిస్తూ చక్కగా మహాలక్ష్మి అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకాన్ని 11 సార్లు చదవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని 16 సార్లు పారాయణ చేయడము, మారేడు దళాలతోటి కలవ పూలతోటి అమ్మవారికి చాలా ఇష్టం పూజ చేస్తే. సో అమ్మవారికి జాజి పూలతోటి అంటే సువాసన కలిగే పుష్పాలతో అర్చిస్తే అమ్మవారు ప్రసన్నం చెందుతుంది. అందుకని ఈ రోజు అందరూ చాలా మంది ఏంటంటే జాజి పూలతో అమ్మవారు పూజ చేస్తారు, కొంతమంది కలవ పూలతో పూజ చేస్తారు. సో కలవ పూలతో కలవ పూలతో అమ్మవారికి అర్చన చేస్తే మనకి ఎటువంటి ధనధాన్య భాగ్యాలకి ఎటువంటి లోటు ఉండదని చెప్పి మనకి పురాణాల్లో ఉంది కదా. అందుకే అమ్మవారిని ఎక్కువ కలవ పూలతో పూజ చేస్తూ ఉంటాం, కలవ పూల మాల వేస్తూ ఉంటాం. సో ఈరోజు కలవ పూలతో మాల వేయడము, కలవ పూలతో అర్చన చేయడము. సో ఆర్థికపరమైన ఇబ్బందులు లేని వాళ్ళు చక్కగా 11 మంది ముత్తైదులకి అమ్మవారి స్వరూపాలుగా కూర్చోబెట్టి పూజ చేయడము. ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక్క ముత్తైదుకి చక్కగా పూజ చేసుకోవడము. సాయంకాలము పొద్దున్న కలవ పూలతో చేస్తే సాయంకాలం జాజి పూలతో పూజ చేయడము. ఇవాళంతా సువాసన కలిగే పుష్పాలతో ఎక్కువ అర్చన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో ఈ విధంగా చేసుకోవడం, జాజి పూలు, సన్న జాజి పూలు, తర్వాత సెంటు మల్లెపూలు అని ఉంటాయి, ఆ పుష్పాలతో అర్చన చేయాలి అమ్మవారికి. అది చాలా చాలా ప్రీతి చెందుతుంది అమ్మవారు. ఆ విధంగా చేసుకోవడం. సో ఇలా చేయడం వల్ల మానసికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. అందుకని ఈ విధంగా విశేషంగా అర్చన చేయడం, ఒక సువాసినికి చక్కగా పూజ చేయడము, ఒక బాలకి పూజ చేయడము. సో నైవేద్యాలు వచ్చినప్పటికీ ఈ అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ఇష్టం. సో దద్దోజనము, తర్వాత
క్షీరాన్నము అంటే పాలతో అన్నాన్ని ఉడికించి తర్వాత దాన్ని దింపి అప్పుడు దాని మీద బెల్లము కాస్త మనకు కావాల్సిన జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు. కానీ అన్నం మొత్తం పాలతోటి ఉడికించాలి. సో పాలు పెట్టి పాలు పొంగగానే దాంట్లో ఒక 3 గుప్పెళ్ళు బియ్యం వేసి అలా ఉడికిస్తాం. మనం సూర్యనారాయణ భగవానికి నైవేద్యం పెడుతుంటాం రథసప్త రోజున. ఆ విధమైన ప్రసాదం అమ్మవారికి ఇష్టం. సో ఆ విధంగా సాయంత్రం అమ్మవారికి పొద్దునైనా సాయంత్రం ఈ ప్రసాదం చేయాలి. ఇది క్షీరాన్నం అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అన్నమాట. ఈ విధంగా చేయాలి. సో రంగు వచ్చేసి అమ్మవారికి లేత గులాబీ రంగు చీర. లేత గులాబీ రంగు అంటే మనకి లైట్ కలర్స్ అని చాలామంది అంటారు. లైట్గా కనిపించే రంగుల్లో అమ్మవారికి ఇష్టమైన చీరలు. సో లేత గులాబీ రంగు అంచు ఏదైనా ఉండొచ్చు. కంపల్సరీ ప్రతి చీరకి అంచు ఉండాలి. అంచు లేకుండా ఏ చీర పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఈ 9 రోజుల్లో అమ్మవారికి మనం పెట్టే ప్రతి చీరకి అంచు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అంచు లేకుండా ఏ చీర ఉండకూడదు. అది ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మనకి మహాలక్ష్మి అనుగ్రహం కటాక్షం కలుగుతుంది.